గుంటూరులో ఎమ్మెల్యే దేవుడి చేతిలో చనిపోవడం రాజకీయ నాయకుల్లో భయాందోళనలు సృష్టించింది. పూజారులు, జనం, మీడియా చూస్తుండగా ఈ హత్య జరగడం ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. మంత్రి గారు వెంటనే ఎంక్వైరీ చేసి బాధ్యులెవరో తెలుసుకుని యాక్షన్ తీసుకోండి. అట్లాగే సార్. మంత్రి గారు, ఈ హత్య నిజంగా దేవుడే చేశాడంటారా? దేవుడే చేస్తున్నాడని మీరే కన్ఫర్మ్ చేస్తున్నారు కదా, మళ్ళీ మమ్మల్ని అనటం దేనికి? ఎగతాళి కాకపోతే. చనిపోయిన ఎమ్మెల్యే ఒక అవినీతి పరుడని, అందుకే దేవుడు చంపాడని పబ్లిక్ అనుకుంటున్నారు. దీనిపై మీ కమెంట్? ఓ పక్క సిచ్యువేషన్ ఇలా ఉండగా మీరంతా ఇలా మాట్లాడడం పద్ధతి కదమ్మా. సార్, జరిగిందేంటో తెలియకుండా ఒక కంక్లూజన్ రావడం కష్టం. ఈ కేసుని స్పెషల్ టీం కాపీ చెప్పానులే. అధికారపక్షం ఎమ్మెల్యే హత్య చేయబడ్డాడు. ప్రతిపక్షంగా దీన్ని మనం ఎలా ఖండించబోతున్నాం? ఈ ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా మనం ఎలా స్పందిస్తాం? ఈ మంచి పనులన్నీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించిన పథకాలే. ఈ ముఖ్యమంత్రి గొప్పతనం ఏమీ లేదు. ఈ ప్రభుత్వం బడా ఏం కాదు. ఈ ప్రభుత్వంలో చిన్న ఉద్యోగి తప్పు చేసినా సరే ఎలా స్పందిస్తాం? ఆఖరికి బెడ్రూమ్ లో మొగుడు పిల్లలు కొట్టుకున్నా సరే ఎలా స్పందిస్తాం? ఈ ప్రభుత్వం పడిపోవాలి, ఈ ముఖ్యమంత్రి దిగిపోవాలి. అన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంచి పనులతో పాటు చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుంది, ముఖ్యమంత్రి కూడా చాలా మంచి పనులు చేస్తున్నాడు. మరీ ఇంత ఎదురుదాడి దిగటం పద్ధత? అమ్మో, ఆ యాంగిల్కి వెళ్ళకు. ప్రతిపక్షం యాంగిల్కి వచ్చాయి, లేకుండా వచ్చే 5 ఏళ్లే కాదు, లైఫ్ లాంగ్ ఇక్కడ ఖండిస్తూ కూర్చుంటా. అమ్మో, నేను కూడా నీ యాంగిల్లోకి వచ్చేస్తా. మరి ఇప్పుడు శివరాజుకి ఎట్లా చేస్తా? పెట్టు ప్రెస్ మీట్. హత్య చేశాడు. దేవుడు రౌడియా? దేవుడు గుండానా? దేవుడు ఫ్యాక్షనిస్టా? ఎక్కడి నుంచి వచ్చాడండి దేవుడు? పాకిస్తాన్ నుంచా? ఆఫ్ఘనిస్తాన్ నుంచా? బంగ్లాదేశ్ నుంచా? ఎలా వచ్చాడు? కారులో వచ్చాడా? జీబులో వచ్చాడా? సుమోలో వచ్చాడా? బస్సులో వచ్చాడా? లేక సీఎం హెలికాప్టర్ లో వచ్చాడా? కత్తులు ఎక్కడ కొన్నాడమ్మా? రాయలసీమలోనా? కడపలోనా? కర్నూలులోనా? సిగ్గుండాలండి ఈ మాటలు మాట్లాడడానికి ఆ ముఖ్యమంత్రికి. ఇదంతా పోలీసుల వైఫల్యం, ఇంటెలిజెన్సీ వైఫల్యం. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి ఆడే హై డ్రామా ఇది. కాబట్టి ఈ ప్రభుత్వం పడిపోవాలి, ముఖ్యమంత్రి దిగిపోవాలి. ఒకవేళ నిజంగా దేవుడే దిగొచ్చి ఈ హత్య చేసుంటే? పెట్టు ప్రెస్ మీట్. ఈ ప్రభుత్వం చేసే అవినీతిని, ఈ ప్రభుత్వం చేసే దోపిడీని, ఈ ప్రభుత్వం చేసే కుంభకోణాల్ని ఆపడం ప్రతిపక్షమైన మా వల్ల కాలేదు, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల కాలేదు, పత్రికల వల్ల కాలేదు, ఆఖరికి వీళ్లకు ఓట్లేసి గెలిపించిన ప్రజల వల్ల కాలేదు. వీళ్ళు చేసే అరాచకాలు చూడలేక ఆ భగవంతుడే నేరుగా దిగి వచ్చి ఒక్కొక్కరిని ఏరేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం పడిపోవాలి, ముఖ్యమంత్రి దిగిపోవాలి. ఎక్కడ చూసినా దేవుడు దేవుడు దేవుడు. ఎక్కడైనా హత్య జరిగిందంటే ప్రజలు భయపడతారు, కానీ ఆ హత్య దేవుడే చేశాడంటే ప్రజలు ఆనందిస్తున్నారు. అదేంటో వీళ్ళనే కనుక్కుందాం. యాదవులందరినీ శిక్షించాలమ్మా. దేవుడు ఏడు చేసినా మంచి పని చేస్తాడు. పేదవాడు ఇంకా పేదవాడైపోతున్నాడు, డబ్బున్నాడు ఇంకా డబ్బున్నాడైపోతున్నాడు. ఇదంతా పోవాలంటే దేవుడు రావాలి. ఇప్పుడండి దేశానికి మంచి రోజులు వచ్చాయి. మోసం చేసే రాజకీయ నాయకులను శిక్షించొచ్చు, తప్పేం లేదు. శిక్షించాలి. నమస్కారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హాట్ టాపిక్ బ్రేకింగ్ న్యూస్ ఏంటో మనందరికీ తెలిసిందే. అదేంటంటే భగవంతుడు భూమి మీదకి వచ్చి అవినీతి పరులందరినీ కూడా హత్య చేస్తున్నాడని. మరి దానికన్నా హాట్ టాపిక్ తో ఈరోజు మేము ముందుకు వచ్చాం. అదేంటంటే దేవుడు ఉన్నాడా లేడా అని. మరి దేవుడిని నమ్మే పోసాని కృష్ణమురళి గారు, దేవుడు అంటే నమ్మకం లేని హేమ గారు మన ముందున్నారు. నమస్కారం అండి హేమ గారు. నమస్తే అండి. హేమ గారు, మన దేశంలో భగవంతుడు భూమి మీదకి వచ్చి అవినీతి పరులందరినీ కూడా చంపేస్తున్నాడు అని అంటున్నారు కదండి. మరి దేవుడు లేడంటారా? ఉంటే చూపించమనండి, చూపించమనండి. దేవుడు ఉంటే కనపడ్డా? ఆ చెట్టు కనపడుతుంది, ఆ బొంగు కనపడుతుంది, నా జుట్టు కనపడుతుంది, నాకు నువ్వు కనపడుతున్నావు, నేను నీకు కనపడుతున్నాను. దేవుడు కనపడ్డా? సన్యాసులందరూ సృష్టిస్తున్న అబద్ధాలండి ఇవన్నీ. ఓకేనండి. సన్యాసులు అంటే మీరు బాబాల్ని కూడా నమ్మరా? అయ్యో బాబాలు, అబ్బో వాళ్ళు పెద్ద యాక్టర్స్ అండోయ్. వాళ్ళ గురించి చెప్పాలంటే మామూలుగా కాదండి. వాళ్ళు చీదితే చీవిడి రాదంటండి, శివలింగాలు వస్తాయంట. చెవులు తిప్పుకుంటే గులున్ రాదంట, బంగారపు కడ్డీలు వస్తాయంట. గోక్కుంటే చుండ్రు పడదంటండి, చాక్లెట్లు డైమండ్లు పడతాయంటండి. ఇది అలా ఉంచితే దగ్గర నుంచి అడుక్కు తినేవారి దాకా వాళ్ళకి పాదాభివందనాలు చేయడాలు, దండాలు పెట్టుకోవడాలు తెల్లారు లేస్తే సిగ్గుగా అనిపించడం లేదండి? చాలా ఫూలిష్నెస్ గా లేదు? సరేనండి, అలాగే బాబా గారు నిజంగా అంత బంగారాన్ని కక్కేదట్టయితే మన ముందుకొచ్చి ఒకసారి 1000 లారీల బంగారాన్ని కక్కమని చెప్పండి. మన ఆంధ్రప్రదేశ్ కున్న అప్పులన్నీ తీరిపోతాయి కదా. ఏమంటారు? పోసాన్ గారు ఇక్కడే ఉన్నారు కదండి, ఆయన భక్తుడు కదా, బాబాని తీసుకురమ్మని చెప్పండి. ఆయన పొట్ట కోసి చూద్దాం, ఆయన పొట్టలో నుంచి పేగులే పడతాయో లేదా బంగారపు కడ్డీలే పడతాయో చూద్దాం. నిజంగా బంగారపు కడ్డీలు అంటూ పడితే గనక నేను కూడా ఆయన భక్తురాలను అయిపోయి బాబా బాబా శరణం అంటాను. సార్, దేవుడు ఉన్నాడంటారా? మీకు అసలు కనబడ్డా?
దేవుడు ఉన్నాడండి, నాలో ఉన్నాడు, ప్రజల్లో ఉన్నాడు, ప్రపంచం మొత్తం ఉన్నాడు. హేమా గారిలో కూడా దేవుడు ఉన్నాడు. ఇప్పుడే హేమా గారిని క్వశ్చన్తో దేవుడు ఉన్నాడా లేడా అని ఆమెనుడితో చెప్పిస్తా. హేమా గారు, డైలీ మీరు ఏం పీల్చి బతుకుతున్నారు? గాలి పీల్చుకొని బతుకుతున్నాం. ఏ మీరు పీల్చరా? గాలి పీల్చి బతుకుతున్నారు కదా. గాలి ఎక్కడ ఉంది? గాలి ఎలా ఉంది? గాలి రంగేంటి? గాలి రుచి ఏంటి? చెప్పండి. మీరు పీల్చే గాలి నాకు చూపించండి. గాలి కనపడుతుందా? గాలా? గాలి ఎలా కనపడుతుంది? నువ్వు పీల్చే గాలి నీకు కనపడదే, నీకు దేవుడు కనపడాలా? నీ కుసుకుడి నా చూసుకుడి. ఓకే, గాలి గురించి చెప్పలేకపోతుంది, నో ప్రాబ్లం. ఇంకో క్వశ్చన్ వేస్తా. హేమ గారు, మీరు ఎవరికి పుట్టారు, ఎలా పుట్టారు? ఎవరికి పుట్టారు? మా అమ్మ నాన్నలకు పుట్టాను. ఏ మీరేమైనా రాళ్ళకి రప్పలకి పుట్టారా? ఓకే, అమ్మా నాన్నకి పుట్టావు. హేమ అమ్మా నాన్నకి పుట్టింది. ఆ అమ్మా నాన్న ఎవరికి పుట్టారు? వాళ్ళ అమ్మ నాన్నలకు పుట్టారు. వాళ్ళ అమ్మా నాన్న ఎవరికి పుట్టారండి? వాళ్ళ అమ్మ నాన్నలకు పుట్టారు. వాళ్ళ అమ్మా నాన్న ఎవరికి పుట్టారండి? నోట్లో ఏమి లేకుండా చప్పరచడం కాదు, ఆన్సర్ కావాలి. వాళ్ళ అమ్మా నాన్న అసలు భూమి మీద అమ్మా నాన్న ఎలా పుట్టారు, ఎలా పడ్డారు, ఎవరు సృష్టించారు? హేమ సమాధానం చెప్పాలి. హేమగారు చెప్పాలి. ఇప్పుడే ఎలా చెప్తారండి? చెప్పలేవు. ఎందుకంటే నువ్వు దేవుడిని చూడలేవు కాబట్టి. అది దేవుడు సృష్టి కాబట్టి. దేవుడు అమ్మా నాన్న పుట్టించాడు కాబట్టి. నువ్వు గాలి చూడలేవు, ఎందుకంటే గాలిని దేవుడు పుట్టించాడు కాబట్టి. నీరు దేవుడు పుట్టించాడు కాబట్టి. నింగి దేవుడు పుట్టించాడు కాబట్టి. ప్రపంచాన్ని దేవుడు పుట్టించాడు కాబట్టి. ఖండాన్ని దేవుడు పుట్టించాడు కాబట్టి. దేవుడు నువ్వు చూడలేవు, కళ్ళు మూసుకుపోయినాయి నీకు. ఓకేనండి, మరి హేమ గారు ఇప్పుడు బాబాలు వీళ్ళంతా మూఢనమ్మకాలు అని అంటున్నారు కదండి, దీనికి మీ రియాక్షన్ ఏంటి? బాబా రొట్లోంచి బంగారం రాదని, బాబాకి మాలాగే లివరు కిడ్నీలు పేగులు ఉంటాయని మాకు తెలుసు. కానీ ఎందుకు నమ్ముతున్నాం? దాని వెనక బాబాగా అవతారం ఇతర పర్పస్ వేరే ఉంది. సొసైటీలో మనిషి సాటి మనిషికి భయపెట్టడం మానేస్తున్నాడు. మర్డర్లు చేస్తున్నాడు, మానభంగాలు చేస్తున్నాడు. ప్రభుత్వాలకు భయపెట్టాలా, న్యాయమూర్తులకు భయపెట్టాలా, కోర్టులకు భయపెట్టాలా, చట్టాలకు భయపెట్టాలా, పోలీసులకు భయపెట్టాలా, దేనికి భయపెట్టాలా? సొసైటీ అల్లకెల్లలో అయిపోతుంది. అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్న భయంతో ఒక మనిషి బాబా అవతారం ఎత్తి ఈ మనుషుల్ని కంట్రోల్లో పెట్టాలి, ఈ సమాజాన్ని కంట్రోల్లో పెట్టాలని చెప్పేసి బాబా అవతారంతో మనల్ని దగ్గరికి పిలిచాడు. మనం దగ్గరకు వచ్చాం. ఎందుకు దగ్గరకు వస్తాం? ఎవడో పిలిస్తే వస్తావా? నా దగ్గర అందం లేదు, అందం కనపడితే అట్రాక్ట్ అవుతా. నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు కనపడితే అట్రాక్ట్ అవుతా. అలాగే నాకు మంత్రాలు రావు, మంత్రం తెలిసినవాడు కనపడితే అట్రాక్ట్ అవుతా. అలాగే బాబా మంత్రాల పేరుతో దగ్గర పిలిచాడు. ఇదిగోరా బంగారం, ఇదిగోరా నెక్లెస్, ఇదిగోరా బంగారం గడ్డి అని మన చేతికిస్తే మనం అట్రాక్ట్ అయిపోయి బాబా మేము ఏం చేయాలి? ఒరేయ్, మంచి పనులు చేయండి, అహింస, ప్రశాంతంగా బతకాలి, పక్కవాళ్ళని కొట్టకూడదు, పక్కవాడిని తిట్టకూడదు, కులమసారం పాటించాలి, అంతా సంతోషంగా ఉండాలి, శాంతంగా ఉండాలి అని మనం మంచి మాటలు చెప్పి మన మంచి దారిలో పెట్టి మన దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని పేదవాళ్ళకి ఇస్తున్నాడయ్యా, పేదవాళ్ళకి మంచిలు ఇస్తున్నాడయ్యా, అన్నదానం చేస్తున్నాడయ్యా, వస్త్రదానం చేస్తున్నాడయ్యా, లక్షల కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టించాడు. మీరేం పిలుతున్నారు నా తల మీద? ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి పోసాని గారు. మనం అనుకున్న దానికంటే దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చ చాలా హాట్ గా చూపించండి. ఓకేనండి, చాలా వాడిగా వేడిగా జరిగింది. కానీ ఈ అంశాన్ని గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ని నియమించింది. ఆయన అసలు దేవుడు చంపాడా లేడా అని దర్యాప్తు చేసి మనకి చూపించబోతున్నాడు. సో వెయిట్ అండ్ సీ.